వాళ్ళిద్దరూ కలిసి పల్లెటూరులో చదువుకున్నారు. ఒకడేమో పట్టణానికి వచ్చేసాడు, రెండో వాడేమో పాడి పంటలు చూసుకునేవాడు. పట్టణానికి వచ్చినటువంటి వ్యక్తి బాగా ఆస్తిపాస్తులు సంపాదించాడు. పల్లెటూరులో ఉన్నటువంటి వాడేమో ఆత్మీయతను సంపాదించాడు, భయభక్తులు కలిగి జీవించాడు. ఓ రోజు పట్టణానికి వచ్చినప్పుడు ఆ స్నేహితుడిని కలుసుకుందామని చెప్పి వెళ్తే ఆ స్నేహితుడు కోటీశ్వరుడై కూర్చున్నాడు. పల్లెటూరు నుంచి వచ్చిన స్నేహితుడిని తన కారులో ఎక్కించుకొని తనకున్న ఆస్తి అంతా చూపిస్తున్నాడు. ఏమని తెలుసా? ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ మందే అన్నాడు. కుడివైపున కనిపిస్తున్నటువంటి ఆ సినిమా థియేటర్స్ అన్నీ మనవే, ఎడం వైపున కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా నావే, వెనకాల కనిపిస్తున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా నాదే అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి స్థలాలు చూపిస్తూ ఇవన్నీ నావే అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు స్నేహితుడు అన్నాడు, ఫ్రెండ్, అన్ని డైరెక్షన్లో నువ్వు స్థలాన్ని కూడబెట్టుకున్నావు, బాగుంది, కానీ ఈ డైరెక్షన్లో ఏమైనా స్థలం సంపాదించావా అడిగాడట. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో ఏమైనా స్థలం సంపాదించావా? అదేమిటి ఈ డైరెక్షన్లో స్థలం ఏమిటి? అప్పుడు భయభక్తులు గలవాడు అంటున్నాడు, నువ్వు చచ్చిపోయినప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళవు, ఈ డైరెక్షన్లో వెళ్ళవు, ఈ డైరెక్షన్లో వెళ్ళవు, ఈ డైరెక్షన్లో వెళ్ళవు, చచ్చిపోయినప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తావు. అడుగుతున్నాను, అక్కడ తలదాచుకోవడానికి ఏమైనా స్థలం సంపాదించావా? ఒక్కసారిగా ముఖం అంతా వాడిపోయింది. అంటున్నాడు, నా జీవితంలో ఎప్పుడూ కూడా అక్కడ స్థలం సంపాదించాలి అని ఆలోచించలా. అక్కడ స్థలాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులు వింటున్నారా? అతనికి కావలసిన ఆస్తిపాస్తులు సంపాదించాడు. ఈరోజు నీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం సంపాదించావు. సొంత ఇల్లు కావాలి అనుకున్నావు, సంపాదించావు. ఆ కారు కొనాలనుకున్నావు, ఆ కారు కొనుక్కోగలిగావు. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయినే కట్టుకోవాలనుకున్నావు, కట్టుకున్నావు. ఈ లోకం నీవేం కావాలనుకున్నావు, అన్ని పొందుకున్నావు. కానీ ఆ ప్రశ్న ఏమిటంటే, ఈ లోకయాత్ర ముగించిన తరువాత తల దాచుకోవడానికి పరలోకంలో ఏమైనా స్థలం సంపాదించావా? యుగ యుగాలు ఉండేటటువంటి స్థలం అది. ఈ భూమి మీద నీకు అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు, ఆ తర్వాత చచ్చిపోతావు. చెప్పండి, చచ్చి పోతావు. ఖచ్చితంగా నువ్వు పోతావు. భూమి మీద మాత్రం నువ్వు ఉండవు. ప్రశ్న, ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతున్నావు? వెళ్తే నరకానికి పోతావు, లేదా పరలోకానికి పోతావు. యేసుని నమ్మినట్లయితే పరలోకానికి పోతావు, యేసుని నమ్మకుండా పాపాన్ని నమ్ముకున్నట్లయితే నరకానికి పోతావు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం?